స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నాందేడ్ జిల్లా కాందార్ లోహలో జరిగిన బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సభాస్థలి జనసంద్రాన్ని తలపించింది. కర్ణాటక ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టిగా సమర్థించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు. కర్ణాటకలోని బీదర్, రాయచూర్ జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెండితెర నుంచి ఓటీటీ వేదికకు ఎక్కిన బాలయ్య ఇప్పుడు మైదానంలోకి అడుగు పెడుతున్నారు. అది కూడా ఐపీఎల్లో. అయితే ఆటగాడిగా కాదు, కమెంటేటర్గా. ఐపీఎల్ 2023లో కమెంటేటర్గా బాలయ్య వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఒకే రోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసిందని అన్నారు. మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. అడ్డు వచ్చిన వారిపై బూతులు తిడుతూ రాళ్లతో దాడికి దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగింది. మత్తు పదార్థాలు సేవించిన కొందరు వ్యక్తులు ఆ మత్తులో యువకులను బలవంతంగా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ప్రయత్నించిన ఘటన ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. G20 సదస్సు నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి విడుదల రజని తెలియజేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మంత్రులు, అధికారులతో సదస్సు ఏర్పాటుపై చివరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీలోని దళిత క్రిస్టియన్లను ఎస్సీలో చేర్చాలని శాసనసభ తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు పాలాభిషేకం చేశారు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఇంద్రకీలాద్రి దిగువన కనకదుర్గ నగర్లో దుకాణ యజమానులు ఆందోళనకు దిగారు. 3 రోజుల్లో అద్దెలు చెల్లించాలంటూ దుకాణ యజమానులకు ఈవో బ్రహ్మరాంబ నోటీసులు జారీ చేశారు. అందుకు దుకాణ యజమానులు నిరసనగా కుటుంబాలతో సహా ఆందోళనకు దిగారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా భారత రిపబ్లిక్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశాన్ని విశాఖ నగరంలోని బుల్లయ్య కాలేజీ దగ్గర గల బీఆర్ఎస్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. దర్యాప్తు వేగంగా సాగటం లేదని, దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ వివేక హత్య కేసులో ఏఫై నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం వివేక హత్య కేసును ఇంకా ఎంతకాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. పీక్ లోడ్ అవర్స్ లో ప్రతి యూనిట్ కరెంటుకు 20% అదనపు ఛార్జీలు వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలను కేంద్రం విద్యుత్ వినియోగానికి దూరం చేసే కుట్ర చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలిచిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వేమలపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు మరోసారి అసహనానికి గురయ్యారు. విశాఖ వేదికగా ఈ నెల 28 మరియు 29 తేదీలలో జరగబో G20 సదస్సుల నిర్వహణలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించుకునే కార్యక్రమాల సందర్భంగా ఆర్కే బీచ్ నుండి 3K, 5K మరియు 10K మారథాన్ పరుగు నిర్వహించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, వట్టెం, ఉదండాపూర్, కలిమిర రిజర్వాయర్లను చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మిత్కు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్, పరిగి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అనర్హులుగా బీజేపీ పార్టీ ప్రకటించడం పట్ల నిరసనగా గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా కార్యక్రమంలో పాల్గొనుటకు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి బయలుదేరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గాయత్రి బ్యాంక్ ఖాతాదారులు ఆయన పర్రెన్నర్ సుబాయ్ కొన్ని నెలల క్రితం మెట్పల్లి బోయవాడ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి చనిపోవడం జరిగింది. ఆమెకు సంబంధించిన ఇన్సూరెన్స్ ₹1,00,000 నామినీ అయిన సోదరి దగ్గర సరోజుకు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ చే చెక్కును ఇవ్వడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జరిగిన మండల పార్టీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డితో పాటు రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బీఆర్ఎస్ నేత కేసీఆర్ రాష్ట్రంలో అమలుపరిచిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎనలేనివని కొనియాడారు. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన వింజమూరులో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను వైఎస్ఆర్సీపీ శ్రేణులు దగ్ధం చేశారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు గాను సంతోషిస్తూ స్వీట్లు పంచుకున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని చిరుత సంచారం కలకలం సృష్టించింది. 34వ మలుపు వద్ద కాలువలో నీళ్లు తాగుతూ ఓ చిరుత వాహనదారులకు కనిపించింది. దీంతో తమ వాహనాలు నిలిపేసిన వారు చిరుత అడవిలోకి వెళ్లిపోయాక బయలుదేరారు. కొంతకాలంగా ఇదే ప్రదేశంలో చిరుత పులులు వాహనదారుల కంటపడుతున్న విషయం తెలిసిందే.